ఈనాడు బాబును చూస్తుంటే ఆ రోజున సత్యం బాబును చూసినట్టే గుర్తుకొస్తాడమ్మా. పులిలాగా ఇరుచుకుపడ్డాడమ్మా. అందరినీ సిట్టుగా ఓడించేశాడమ్మా. మళ్ళీ కామ్రేడ్ సత్యం బాబే మన దగ్గరికి వచ్చాడా అనిపిస్తుందమ్మా. అమ్మా భువనేశ్వరమ్మ తల్లి మళ్ళీ మొదలైందమ్మా. తల్లి పేదవాడు అణిగిమణిగి ఉండాలే కానీ ఎదిరించకూడదమ్మా. తాత బెదరిపోతున్నావా? ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? నీ శక్తి మీద నీకే నమ్మకం తగ్గిపోయిందా? ఈ భారతదేశంలో కోటికొక్క కోటీశ్వరుడు ఉంటాడు. అందరూ కలిసి గర్జిస్తే గుండేగి చస్తాడు. అందరూ ఒక్కసారి ఫూ అని ఉమ్మేస్తే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాడు. ప్రాణాలు పోతున్నాయని పిరికితనంతో మనం ఈ ఉద్యమాన్ని వదిలేస్తే మన జాతికి విమోచనే లేదు, ప్రజాస్వామ్యానికి బ్రతుకు తెరివే లేదు. ఇప్పుడు మనం చిందించిన రక్తమే ఏరై సెలయేరై భవిష్యత్ భారతాన్ని సత్యశ్యామలం చేస్తుంది. అయ్యో 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 అయ్యో, ఎంత కష్టం ఎంత నష్టం. రాజావారి గుండె చెరువైపోయింది, కడుపు తరుక్కుపోయింది. ఈ వార్త ఇది పాకికి 25 రూపాయల చొప్పున పంపించాను. సాలించకరణం నీ దొంగ ఏడుపులు. ఎద్దు పుండు కాకి రుచైతే పేదవాడి కన్నీరు పెద్దవాడికి ఆనందం. లెక్క ప్రకారం పేదలు మీకు ధాన్యం కొలిస్తే కాదని అడ్డగించి ఇంతవరకు తెచ్చింది నువ్వు కదూ. దొంగ లెక్కలు రాసి దొంగ సొమ్ముతో మీ పొట్టలు పెంచుకుంటున్నామని సంతోషించుకో. ఏదో ఒక రోజున మీ పొట్టల్లో పేగులు పెంచి వాటితోనే మళ్ళీ కొత్త పాకలు కుట్టిస్తాం. మీరు అనవసరమైనటువంటి అపవాదం వేస్తున్నారని చెప్పి మనం చేసుకుంటున్నాను. వీడేనా కరణం? ఇలా దౌర్జన్యం చేయడం చట్ట ప్రకారం నేరాలు కూడా చెప్పి మనం చేసుకుంటున్నాం. కుక్క దయాదాక్షిణ్యం లేని జాతి రానిది. తల్లి కడుపులో ఉన్నప్పుడు నీకు పళ్ళే గనక ఉంటే ఆమె పేగులు కూడా కొరుకు తిని ఉండేవాడి. ఇలాంటి కుక్కలను కొట్టే లాభం లేదు. నీకు వత్తాశ ఎవరన్నావు? రాజా హరిశ్చంద్ర ప్రసాద్ వారు. హరిశ్చంద్ర ప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.